చక్కటి చరణం. అందరికీ నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను. అయితే మరొక ముఖ్యమైన విషయం, వీడియోలోకి వెళ్ళే ముందు మా వాళ్ళు ఎప్పుడు ముందే చూపించమని చెప్తుంటారు. మా ఛానల్ ఇదిగో హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో అట్లా వస్తుంది. ఇది సబ్స్క్రైబ్, పక్కన ఇదిగో జాయిన్. అంటే జాయిన్ ఎక్కడుందో చూపించమని మా వాళ్ళు చెప్తుంటారు, అందుకే చూపించేశాను. ఎందుకు జాయిన్ అంటే ఏమిటి? జాయిన్ మీద క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక 2 నిమిషాల వీడియో అక్కడ కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. నేనే అక్కడ కనబడుతూ మాట్లాడతాను. అయితే ఇక్కడ దానికన్నా మరింత క్లుప్తంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే జాయిన్ అవడం వల్ల ఏంటి అనేది. జాయిన్ అవడం వల్ల మీరు మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు. ఈ ఛానల్లో అనగా సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే, నేను డిజైన్ చేసినటువంటి సిలబస్ తోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు, ఆ కోర్సుల తాలూకా వీడియోలు మీకు అక్కడ లభ్యమవుతాయి జాయిన్ అయిన తర్వాత. మెంబర్స్ ఓన్లీ కంటెంట్ లేదా మెంబర్స్ ఓన్లీ సెక్షన్ అన్న దాంట్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి. అయితే యూట్యూబ్లో మా ఛానల్ను సందర్శించిన వారందరికీ కూడా ఆ వీడియోస్ అన్నీ కనబడుతూనే ఉంటాయి. కానీ జాయిన్ అయిన అంటే ఈ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే తెరుచుకుంటాయి, ఓపెన్ అవుతాయి. ఇంతకు ఏమేమి కోర్సులు ఉన్నాయంటే, కీబోర్డ్ కోర్సు ఉంది, అప్లోడ్ చేసి పెట్టేశాము. వేణువు అనగా ఫ్లూట్ కోర్స్ ఉంది, అది కూడా అప్లోడ్ చేసి పెట్టేశాము. దాని తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్, అది కూడా అప్లోడ్ చేసి పెట్టేశాము. ఇక ఈ ఏడాది జనవరి మాసంలో తాజాగా నడుస్తున్నది మొదలైంది అకోస్టిక్ గిటార్ కోర్స్. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఈ పాట యొక్క ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే అనే పాట యొక్క స్వర విశ్లేషణలో 2వ మరియు చివరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడున్నామంటే, 2వ సంగీతం మొదలు పెట్టాల్సి ఉన్నది. 2వ సంగీతం అంతా కూడా తాళ వాయిద్యాలు అనగా పర్కషన్స్, రిథమ్ ప్యాటర్న్స్ అవన్నీ మొదలవుతాయి. అయితే అదంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే, చాలా వాయిద్యాలు ఉపయోగించారు ఇక్కడ మనకి ఈ 2వ భాగంలో. అంటే పాట ఈ 2వ భాగంలో నేనైతే ఏదైతే నిడివి చేస్తున్నానో అక్కడ మీరు చూసినట్లయితే 1 2 3 4 5 6 7 వాయిద్యాలు ఉపయోగించారు. చాలా చక్కటి అరేంజ్మెంట్, చాలా శ్రావ్యంగా ఉంటాయి బిట్స్ అన్నీ కూడా. సో ముందుగా మనకి ఆ పర్కషన్ అన్నీ అయిపోయిన తర్వాత షెహనాయి మీద ఇక్కడ మీరు చూసినట్లయితే సరి మాప గా మా, ఇక్కడ ఘాటు, రీ గా అన్నప్పుడు గావన్ గమనించాలి. ఇక్కడేమో నీటు. రెండోసారి ఏమైందంటే ఇంకా రీ టచ్ అవ్వకుండా సా దగ్గరే ఆగిపోతుంది. సారీ, దీని తర్వాత ఏం చేశారంటే, ఈ షెహనాయి వస్తుంటుంది, దాంతోపాటు కోరస్ జాయిన్ అవుతారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చక్కటి షెహనాయి బిట్. ఇక్కడ మీరు చూసినట్లయితే దాటు నీటు. తర్వాత బెల్స్ వస్తాయి. ఇదంతా చూస్తే స్వచ్ఛమైనటువంటి ఈ మేజర్ స్కేల్లో నోట్స్ అన్నమాట, మెట్లు. ఓకేనా? దీని తర్వాత ఏం చేశారు,
ఫ్లూట్ పైన పల్లవిలో ఏదైతే బాణి ఏదైతే ఉందో అది. ఈ మధ్యలో మళ్ళీ కోరస్ ఈ గామాపా అనేది కోరస్లో ఇచ్చారు. ఆ చిన్న బిట్టు మాత్రం గామాపా, ఆ 3 స్వరాలు. సో మళ్ళీ ఆ పల్లవి లైన్ వస్తుంది అంతే. ఇక్కడతో రెండో సంగీతం ముగిసింది. ఇక్కడి నుంచి చరణం. కీరవాణి రాగం చాలా ఇష్టం అనుకుంటా మణిశర్మ గారికి. ఇప్పటికి నేను స్వర విశ్లేషణ చేసిన అనేక పాటల్లో చాలా మటుకు మణిశర్మ గారి కీరవాణిలో ఉండడం, అవి సూపర్ డూపర్ హిట్స్ అవ్వడం, ఎంతో క్యాచీగా ఉండడం అని మనం చూసాం. అద్భుతమైన మెలోడీ బ్రహ్మ. సో ఈ ఎత్తుగడ చరణం ఎంత ఆకర్షణీయంగా, ఎంత గమ్మత్తుగా తీసుకున్నారంటే, పా నుంచి కాకుండా దా నుంచి. దశని ని దని ద ప మ ప ప, దశని ని దని ద ప మ ప ప, దశని ని దని ద ప మ ప ప. ఆ పా గమకం వేసి రీ వరకు స్లైడ్ అవుతారు. రే మదవ మగరి సస. రెండోసారి ఒక చిన్న సంగతి వేశారు. భలే భలే. దశని ని దని ద ప ప ప, సని ని ని ద ప మ ప ప. భలే. సాని నిరిని నీద ఎస్, సాని నిరిని నీద దప, సాని నిరిని నీద దప మ ప ప. మళ్ళీ మూడోసారి చెప్పాలంటే చరణం ఇంతే, జస్ట్ ఫ్యూ ఫ్రేజెస్, బట్ ఎంత తమాషాగా, ఎంత మెలోడీగా చేశారు, ఎంత చక్కగా ఉంది. ఫీల్, ఆ పాట సందర్భానికి ఉన్నటువంటి ఫీల్ స్పష్టంగా వచ్చేసింది అనమాట. ఇంకా ఓకే, ఎనీవేస్ తర్వాత వాయిన్ చూపిస్తాను. ఇక్కడి నుంచి ఏం చేశారంటే అనుపల్లవి మళ్ళీ జాయిన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి గా 2కి వెళ్ళారు కదా, అంటే ఒక మేజర్ స్కేల్ ఫీలింగ్ వస్తుంది తాత్కాలికంగా. అందువల్ల గా 2కి వెళ్ళినప్పుడు పా టచ్ చేసి మాకు వచ్చారు. అయితే ఈ పా మా రెండింటికి కూడా గమకాలు. పా గమకంలో దా 2 ఉంది, గమనించాలి మీరు. ఇంతే. చరణం అయిపోయిన తర్వాత ఆయన పాడినటువంటి అనుపల్లవిలో ఇంతే, ఈ గమకం ఒక్కటే అదనంగా మనకు కనబడుతుంది. అయితే మధ్య పల్లవి పాడిన తర్వాత ఉరుముల శబ్దం వస్తుంది. దాని తర్వాత మూడో సంగీతం. ఒకసారి మళ్ళీ చరణం చూద్దాం. నాకు ఆ ఫ్రేజ్ భలే ఇష్టం. భలే. తెలుసు అనుపల్లవి జాయిన్ అవుతుంది. ఇక మూడో సంగీతానికి వెళ్ళేప్పటికీ మరొక వాయిద్యం స్ట్రింగ్స్. భలే భలే భలే.
స్వచ్ఛమైనటువంటి కీరవాణి మెట్లు మళ్ళీ చూపిస్తాను. రెండోసారి ఏం చేశారు, నెమ్మదిగా ఘాటు అనగా మళ్ళీ మేజర్ స్కేల్ వైపు తీసుకెళ్లారు. కేవలం కొద్ది క్షణాలంటే మళ్ళీ ఆ ఘాటు నుంచి గావానికి వచ్చేస్తారు. చూడండి రెండోసారి ఎలా ఉంటుందో. సో ఏం చేశారంటే అంటే నీ సరి మగ అన్నప్పుడు అక్కడ ఘాటు గరి సరిగా మళ్ళీ ఇక్కడ గావాలి. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న భలే దాన్ని అంటారు తమాషాగాను లేకపోతే గమ్మత్తుగాను తాత్కాలికంగా మళ్ళీ జీ మేజర్లోకి వచ్చేసామా మనం. అంటే మొదటి భాగంలో చెప్పాను వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది పాటలో, కేవలం కీరవాణి రాగం మాత్రమే కాదు. సో జీ మేజర్ స్కేల్ స్వరాలతోటి గ్లిజాండో అనగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి కేవలం అలాగా కేవలం జీ మేజర్ స్కేల్ అంటే మీకు కొత్తగా ఈ ఛానల్కి ఇప్పుడే వచ్చిన వాళ్ళకి ఇదంతా అర్థం కాకపోవచ్చు. అందువల్ల ఇవన్నీ బేసిక్స్, ఈ స్కేల్స్ కీబోర్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా మీరు జాయిన్ అయ్యి కీబోర్డ్ కోర్స్ ఫర్ బిగినర్స్ అది చేస్తే మీకు ఇవన్నీ అర్థమవుతాయి, చక్కగా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ జీ మేజర్ స్కేల్ నోట్స్ని అలా గ్లిజాండో అంటే ఫాస్ట్గా పైకి మళ్ళీ పైన కిందకి ఇచ్చారు. అయిపోయాక మళ్ళీ మా పా స్ట్రింగ్స్ మీద అర్థమైంది కదా. అది ఒకసారి చూపించేస్తాను. చెప్పాలంటే మీకు గ్లిజాండో ఒక మరొక వాయిద్యం, అంటే 7 వాయిద్యాలు ఉన్నట్టే అనుకోవచ్చు మీరు. సో ఇట్లా ఉంటుంది అనమాట. నేను చాలా నెమ్మదిగా చూపించాను, ఇది చాలా వేగంగా వెళ్ళిపోతే దాన్ని గ్లిజాండో అంటారు. సో ఇప్పుడు మొత్తంగా ఒకసారి మళ్ళీ స్ట్రింగ్స్ బిట్టి చూద్దాం. చెప్పానుగా ఈ జీ దగ్గర ఆగినప్పుడు గావన్ దగ్గర ఆగినప్పుడే నేను ఇందాక చెప్పినటువంటి జీ మేజర్ స్కేల్ గ్లిజాండో వచ్చారు. తర్వాత అట్లా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి మరొక చెప్పాలంటే వీణ, సితార్, సరోద్ ఈ 3 కలిపితే ఆ ఎఫెక్ట్ వస్తుంది. అప్పట్లో మణిశర్మ గారి పాటలో ఇంకొక విశేషం ఉండేది ఏంటంటే ఒక వీణ బిట్, అంటే వీణ, సితార్, సరోద్ కలిపి ఒక రకమైన ఒక టోన్ క్రియేట్ చేశారు. దాయి దాయి దామ్మ లేదంటే చాలా పాటల్లో అప్పుడు మెగాస్టార్ గారికి మణిశర్మ గారికి చేసిన చాలా పాటల్లో మీకు వీణ బిట్ ఉంటుంది ఖచ్చితంగా. అంటే కీరవాణి రాగమనే కాదు, ఆ మెగాస్టార్ గారికి చేసిన పాటలు చాలా పాటల్లో మణిశర్మ గారి ఒక స్టాంప్, ఆయన వేసినటువంటి ఒక ముద్ర ఈ వీణ బిట్స్ ఉంటాయి. అలాగే ఈ పాటలో కూడా ఈ బిట్ ఎంత గొప్పగా ఉంటుందో. సో అది చూద్దాం. అంటే అనుపల్లవి బాణీలో నోట్స్ తీసుకున్నారు ముందు, బట్ తర్వాత చివరిలో అని చక్కగా మళ్ళీ ఆ కీరవాణి మెట్లు ఎంత గొప్పగా గమకాలతో కూడినటువంటి కీరవాణి మెట్లు వాడారు అక్కడ. సో మళ్ళీ చూద్దాం. అయితే స్వరాలు చెప్పేస్తాను. సరి గరి సని పని సని సరి గమ పసరి దమ పగమరి గస గమ పసని దమ పగమరి గస.
కింద మనకి పా లేదు. కనబడుతుందా? ఎనీవేస్ ఇక్కడ గా రీ పక్కన సా అంతే, గా రీ సా. నీ అయితే ఈ బ్లాక్ ఇక్కడ ఇంకా మీకు కనబడట్లేదు. ఎనీవేస్ ఇక్కడ ఎలాగో ఇందాక వాయించేసాను కాబట్టి మీకు స్వరాలన్నీ తెలుసు. ఊరికే ఆ లో ఆక్టేవ్లో కూడా ఒకసారి వస్తుంది ఆ బిట్ పాటలో, అందుకని అక్కడ చూపించాను మీకు. ఎస్, సో దీంతో ఈ పాట అయిపోయినట్టే. 2 భాగాలు పూర్తి చేశాను. ఇదేమో ఇది ఏ వర్గంలో చేశాను గుర్తు రావట్లేదు. అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను. కాబట్టి తర్వాత వీడియోలో, అంటే రేపటి వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా విన్నపం, ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏ పాట అయితే క్రమంలో వస్తుందో నాకు తెలియదు. మళ్ళీ ఆ పాటతో కలుద్దాం. అంతవరకు ఈ చక్కటి స్వరకూర్పు కంపోజిషన్ని నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తే వదలబుద్ధి అవట్లేదు చరణం. భలే సరే, మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.